నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఒక ప్రత్యేకమైనటువంటి కుండలిని సిమ్టమ్ గురించి మాట్లాడతాను. ఇదెలా ఉంటుందంటే, మనం నిద్రలోంచి అకస్మాత్తుగా మనకి మెలకువ వచ్చి, కళ్ళు తెరిచి చూసేసరికి మన ముందు మనలాంటిదే ఇంకొక రూపం కనిపిస్తుంది. అంటే మనమే మనకు కనిపిస్తాం. మీరు మంచం మీద పడుకున్నారనుకోండి, మీరు కళ్ళు తెరవంగానే ఎదురుగుండా మీ మంచం మీద మీరే ఇంకో శరీరంలో మీకు కనిపిస్తారు. అది చూసి చాలామంది భయపడతారు. ఇలాంటి అనుభవాలు ఈ రకంగా కాకుండా, మనం నిద్రలో లేచి లేదంటే కలలో కూడా, లేదంటే దర్శనంగా గూడా మనకి మనం ఒక దివ్య కాంతి రూపంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు, అంటే ఇక్కడ భౌతికంగా నేను ఉన్నా, నా ముందు నేనే ఇంకొక దేహంలో కనిపిస్తున్నాను. ఇలా చూసేసరికి చాలామంది ఆశ్చర్యచకితులవుతారు, భయపడతారు. అదేంటో వాళ్ళకర్థం కాదు. ఇది ఎందుకవుతుంది అనేది నేను ఈరోజు వివరిస్తున్నాను. అయితే కనిపించే దేహం రకరకాల రూపాల్లో కనిపించొచ్చు. అంటే కాంతి రూపంలా కనిపించొచ్చు. లేదు అంటే మనకి రక్తం, మాంసంతో ఉన్నటువంటి దేహంలా కనిపించొచ్చు. లేదు అంటే కండరాలు కనిపించొచ్చు. ఇలా రకరకాల రూపాల్లో మనకి మనం కనిపిస్తాం. లేదంటే మామూలుగా గూడా కనిపిస్తుంది. మామూలు మనిషి రూపం. అంటే మీ రూపమే మీకో ప్రతిబింబంలా కనిపిస్తుందనమాట. ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే, ముందు మనకి మన ఆధ్యాత్మికంగా మన దేహం ఏ రకంగా తయారయిందో మనకు అర్థం కావాలి. ఇక్కడ బొమ్మ చూడండి. ఇక్కడ నేను 3 చేతనా స్థితులు, ముఖ్యమైనటువంటి 3 చేతనా స్థితులు. ప్రతి ఒక్కరూ ఈ చేతనా స్థితుల్లోంచే ముందుకు వెళ్ళి వాళ్ళు బ్రహ్మజ్ఞానం, మోక్షం అనేది పొందుతారు. ఆ 3 చేతనా స్థితులు ఏంటంటే, ఒకటి జీవాత్మ. అది ఇక్కడ ఉంటుంది. ఇదే మనకి గమ్యం. ఈ ప్రయాణంలో మనం ఇక్కడికి చేరాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే జీవ, అంటే నాభి స్థానంలో ఉన్నటువంటి జీవుడుగా ఉన్నాం. నాభి స్థానంగా మనం ఉన్నప్పుడు అక్కడ మనం జనన మరణ చక్రాల్లో చిక్కుకుని పుడుతూ చస్తూ మన గురించి, మన ఆధ్యాత్మిక శక్తి గురించి మనం మర్చిపోయి ప్రతి జన్మ అది ఇదే నిజం అనుకున్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. అయితే ఇలా జీవుడిగా పుడుతూ చస్తూ ఉన్నప్పుడు మన లోపల కొంత సారం అనేది ఏర్పడుతుంది. అంటే ఎన్నో జన్మాల మన వ్యక్తిత్వం అనేది ఏర్పడటం, ఆ వ్యక్తిత్వం మూలంగా మనలో కాస్త మంచి, కాస్త చెడు అనేది ఏర్పడటం, ఒక సారం లాంటిది. నేను అనేటువంటి ఒక సారం మీలో ఏర్పడుతుంది. ఈ నేను అనేటువంటి సారం పై స్థాయిలో ఇది మీ అంతరాత్మ. ఈ అంతరాత్మ ఎక్కడుంటుంది? ఇక్కడుంటుంది. మొదటి ప్రయాణం జీవుడుగా మనం ఆ నాభి స్థానం నుంచి ఇక్కడికి చేరతాం. అంతరాత్మకి చేరతాం. ఈ అంతరాత్మని ఇంగ్లీష్‌లో సోల్ అని, హయ్యర్ సెల్ఫ్ అని కూడా అంటూ ఉంటారు. మరి హయ్యర్ సెల్ఫ్, సోలు, అంతరాత్మ ఏంటి అంటే నేనే అది గూడా. నేనే, నా సారమే ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది, నన్ను కింద చూస్తోంది ఇక్కడి నుంచి. నాకు చెయ్యి అందించి నన్ను పైకి లాగే ప్రయత్నం చేస్తోంది. అంటే నాలో కొంత భాగం పైకి వెళ్ళి, ఇక్కడ కూర్చుని, కింద నేను జనన మరణ చక్రాల్లో ఉన్నాను కదా! అది చూసి నన్ను అక్కడి నుంచి పైకి లాగే ప్రయత్నం ఇక్కడ ఉండేటువంటి సారం చేస్తుంది. మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇదిగో నేను ఉన్నాను నీలో, తయారై ఉన్నాను సారం. నేను నువ్వే. ఇక్కడ పైన మనకి విశ్వానికి సంబంధించినటువంటి మనస్సు ఉంటుంది. ఈ విశ్వానికి సంబంధించినటువంటి మనస్సుతో ఈ అంతరాత్మకి సంబంధం ఉంటుంది. అంటే ఇక్కడ బుద్ధి నుంచి అది పనిచేస్తుంది. అప్పుడప్పుడు మీకు లోపల ఒక గొంతు వినిపిస్తుంది. మీరు తప్పుడు పని చేస్తుంటే, నువ్వు అలా చెయ్యకు, నువ్వు ఇప్పుడు నిజాయితీ వైపు వస్తున్నావు, ఇలాంటి పని చేశావంటే పతనం అవుతావు, చుట్టుపక్కల అందరూ తప్పు చేశారని, నువ్వు తప్పు చెయ్యకు అని మీకు గొంతు చెప్తూ ఉంటుంది నెమ్మదిగా. చాలామంది ఈ గొంతు భగవంతుడి గొంతు అని అనుకుంటూ ఉంటారు. ఇది మీరే. మీరు అంతరాత్మ రూపంలో మీదొక ఎసెన్స్ అనేది ఇక్కడ ఏర్పడ్డాక ఆ సారమే మీతో మాట్లాడుతోంది. అయితే మనం జీవుడి స్థాయి నుంచి
మనం పైకి అంతరాత్మ స్థాయికి మన చేతన స్థితి మొత్తం మారిపోతుంది. ప్రక్రియలో మన స్పందన ఒక స్థాయికి వెళ్ళాక మనం జీవుడు స్థాయి ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసి పైకి వెళ్తాం. అది ఎలా వెళ్తాం నీకు కాసేపు తర్వాత చెప్తాను. అప్పుడు ఏమవుతుంది, ఆ నాభి దగ్గర ఉండేటువంటి జీవుడిని మీరు చెరిపేసేయండి. అక్కడ జీవుడు ఉండడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీరు జనన చక్రాల్లోంచి బయటకు వచ్చారు. విముక్తి అనేది ఇక్కడ మీకు లభిస్తుంది కొంతవరకు. ఇక్కడ మీ సారం దగ్గరికి మీరు చేరతారు. ఇప్పుడు మీరు మీ అంతరాత్మ స్థాయి నుంచి మీరు లోకాన్ని చూస్తున్నారు. ఇక్కడి నుంచి మీకు పై స్థాయి ప్రక్రియ అనేది మొదలవుతుంది. మొదటి దశలో ప్రక్రియ అంతా ఏంటంటే జీవుడు స్థాయి నుంచి అంతరాత్మ స్థాయికి చేరటం. అంతరాత్మ స్థాయి నుంచి మీరు జీవాత్మ స్థాయికి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ ఉండేటువంటి మీ జీవాత్మ, ఇదే మీ మూలం. ఈ జీవాత్మ ఏంటి అంటే పరమాత్మ నుంచి వేరుపడిపోయినటువంటి ఒక వెలుగు రేణు అనుకోండి. పరమాత్మని మీరు పెద్ద వెలుగు అనుకుంటే దాంట్లోంచి వేరుపడిపోయినటువంటి ఒక వెలుగు రేణువే ఈ జీవాత్మ. అంటే ఇక్కడికి వచ్చేసరికి మీరే పరమాత్మ అవుతారు. అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడిని అవుతాను. అది ఎక్కడవుతుంది? అనుభవపూర్వకంగా మీ చేతనాస్థితి ఇక్కడికి చేరినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి అనుకుంటారు. అయితే ఈ జీవుడు స్థాయిలోనే అందరూ ఉంటారు ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలు పెట్టేటప్పుడు. వాళ్ళల్లో అంతరాత్మ అనేది కొంత జన్మల తర్వాత, అంటే చాలా జన్మలు ఎత్తాక కానీ మనకు అంతరాత్మ అనేది ఏర్పడదు. అందుకనే చాలా మంది కొత్త ఆత్మలు ఉంటారు చూడండి. కొత్తగా మానవ జన్మలు ఎత్తిన వాళ్ళు, జంతువుల నుంచి మొదటి జన్మలు మానవ జన్మలు ఎత్తిన వాళ్ళు, వాళ్ళకి అంతరాత్మ ఏర్పడి ఉండదు. ఈ పైభాగం ఖాళీ ఉంటుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రక్రియలు అనేవి వాళ్ళకి ఆసక్తి ఉండదు. వాళ్ళు ప్రయత్నించినా వాళ్ళకి అది లభించదు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కావాలి ఆధ్యాత్మిక ప్రక్రియ. వాళ్ళు దీనికి తయారుగా వాళ్ళ మనసు దేహం తయారవ్వాలి అంటే అంతరాత్మ అనేది ఏర్పడాలి. చక్కగా అంతరాత్మ ఏర్పడ్డాకే మనకి గురువుల కృప అనేది మన మీద పనిచేస్తుంది. మనకి శక్తిపాతం అనేది విశ్వం నుంచి లభిస్తుంది. ఈ అర్హత మనకి అంతరాత్మ ఏర్పడ్డాకే వస్తుంది. అయితే నేను ఇందాక చెప్పాను కదా, మనం మంచం మీద నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మనకి నిద్ర చెదిరి నిద్రలోంచి బయటకు వచ్చేసరికి నాకు నేనే మంచం మీద కనిపిస్తున్నాను. నా పక్కనే నా రూపంలో నేనే పడుకుని ఉన్నాను అక్కడ. అది చూసి చాలామంది భయపడతారు. అది ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా, మీ అంతరాత్మ ఇక్కడ ఉండేది. ఆ అంతరాత్మే మీకు దర్శనం ఇస్తోంది. ఇదిగో నేను ఇక్కడ తయారుగా ఉన్నాను నేను స్వీకరించటానికి. నువ్వు సాధన పెంచు, నీ చేతనా స్థితిని పెంచుకున్నావంటే నువ్వు నా దగ్గరికి చేరుతావు. అంటే మీరే పై స్థాయి విశ్వానికి సంబంధించినటువంటి మనస్సుతో అనుసంధానమైనటువంటి మీ ఉనికి అది. అది వేరే ఎవరో కాదు. అప్పుడప్పుడు ఈ శరీరం మీకు కొద్దిగా రక్తంతో తడిసినటువంటి దేహంలా కనిపిస్తుంది. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే మీ కుండలిని శక్తి లేదంటే ఆధ్యాత్మిక శక్తి ప్రస్తుతం మీ దేహంలో ఉండేటువంటి రక్త కణాలలో చేరింది. అక్కడ మీకు హార్మోనల్ చేంజెస్ చేస్తోంది అనే దానికి చిహ్నం అది. అప్పుడప్పుడు మీకు ఈ శరీరం కేవలం కండరాలతో కనిపిస్తుంది. పైన చర్మం కూడా లేకుండా కండరాలతో కనిపిస్తుంది. అది చూసి మనం ఎవరైనా భూతం అనుకోవచ్చు. కాదు, అది మీరే. మీకు అదేం కనిపిస్తోంది అక్కడ అంటే మీ శక్తి ఇప్పుడు మీ కండరాల్లో పనిచేస్తోంది. ఈ ఆధ్యాత్మిక చైతన్య శక్తి మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఒక దశ నుంచి ఇంకో దశకి మీలో స్పందనా శక్తి పెరిగే కొద్దీ ఈ శక్తి మీ దేహంలో రకరకాల కణాల్లోకి వెళ్తుంది. ఎముకల్లోకి వెళ్తుంది, రక్తంలోకి వెళ్తుంది, కండరాల్లోకి వెళ్తుంది, అవయవాల్లోకి వెళ్తుంది, చర్మంలోకి వెళ్తుంది. ఇలా మీకు రకరకాల దశల్లో రకరకాల చోట్లకి వెళ్తుంది. తర్వాత మొత్తం దేహం అంతా ఇది ఆవరిస్తుంది. కానీ దశల వారీగా వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ దేహంలో కండరాల్లోకి శక్తి వెళ్ళిందనేది మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు కాంతి రూపంలో కనిపిస్తుంది. ఇలా కనిపించింది అనుకోండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ శరీరంలో ఉన్నటువంటి వజ్రనాడి
ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అనేది నేను వీడియోస్ చేసి ఉన్నాను. కానీ అవి మెంబర్‌షిప్‌లో ఉన్నాయి. చూడదలుచుకున్న వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకొని చూడొచ్చు. ఈ వజ్రనాడిలో మనకి ఏమవుతుందంటే ప్రక్రియ అంతా తయారయ్యేసరికి మనకి కాంతి దేహం తయారవుతుంది. ఈ కాంతి దేహమే మనకి తర్వాత మనకి మోక్షం లభించాక జనన మరణ చక్రాల తర్వాత బయటకు వచ్చేసాక మనం మన ఉనికి ఈ కాంతి దేహంలో ఉంటుంది. ఇంకా మనకి భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు. మనం కావాలనుకుని ఏదైనా ఒక పని తీసుకుని పుట్టాల్సి వస్తే పుట్టడం తప్ప మనకి ఇంకా భూమి మీద పుట్టాల్సిన అవసరం ఉండదు. తర్వాత కాంతి దేహంలో మనం ఉంటాం, కాంతి లోకాలకు వెళ్ళిపోతాం. అయితే ఈ కాంతి దేహం తయారవుతోంది. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో మీ దేహం స్పందన పెరగటం వల్ల కాంతి నిండుతోంది. పైనుంచి శక్తిపాతం అవటం వల్ల మీ సాధన ఫలితం మూలంగా మీ దేహంలో కాంతి రేణువులు ఎక్కువ అవుతున్నాయి అనే దానికి చిహ్నంగా మీకు కాంతి దేహం కూడా కనిపించవచ్చు. అది కూడా మీరే. మీ కాంతి దేహం తయారవుతోంది అనేది మీకు ఇక్కడ ప్రక్రియ చూపిస్తోంది. ఈ ప్రక్రియలో మనకి ముందుకెళ్లే కొద్దీ చాలా సూచనలు వస్తాయి. కాకపోతే మనకి ఏంటంటే ఇవి అర్థం కావు. చాలామంది ఆధ్యాత్మిక పదం మీద ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాదు. మనకి ఏదైనా ఆధ్యాత్మిక అనుభవం వచ్చిందనుకోండి ఈరోజు, అది మనకు అర్థం కావాలి అంటే చాలా ఏళ్ళు ముందుకు వెళ్ళాక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 7-8 ఏళ్ల తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది మనతో ఏమైందో. అప్పుడే మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. మనకి జరిగేటప్పుడు మనకు అర్థం కాదు ఇదేంటో. అయితే మీకు ఈ రకంగా కనుక మీకు మీరు కనిపించారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది చాలా మంచి విషయం. ఎందుకు మంచి విషయం అంటే ఇక్కడ మీకు అంతరాత్మ తయారైంది. ఈ అంతరాత్మ చక్కగా తయారయ్యకే మనకి మూడో కన్ను తెరుచుకుంటుంది. ఇక్కడ మనకి చాలా చక్కెలు గింతలు పెట్టినట్టుగా సిమ్టమ్స్ రావటం, కదలికలు, ఇక్కడ మూడో కన్ను తెరుచుకున్నట్టుగా మనకి చిహ్నాలు కనిపించటం, కళలు రావటం, ఇక్కడే మనకి సింక్రానిసిటీస్ వస్తాయి. మనకి నంబర్స్ కనిపిస్తాయి. 11, 11, 10, 10 లాంటి సంఖ్య నంబర్స్ అన్నీ మనకి చాలా కనిపిస్తాయి. కళలు అనేవి ఎక్కువైపోతాయి. ఇక్కడ మనకి చాలా విషయాలు మనకి తెలియకుండానే అర్థమైపోతూ ఉంటాయి. మన జీవితం టకటక మారిపోతూ ఉంటుంది. సిమ్టమ్స్ ఎక్కువైపోతాయి. ఎందుకు? ఇప్పుడు మీ దేహంలో జీవుడు ఎక్కడైతే నాభి స్థానంలో ఉన్నాడో ఇక్కడి నుంచి పాసం తెంచుకుని ఇది మీకు ఎలా వస్తుందంటే మీకు ఒక దర్శనంలో కానీ కలలో కానీ ఒక కత్తెర కనిపిస్తుంది. ఆ కత్తెర వచ్చి అక్కడ మనకి బొడ్డులోంచి బయటికి అంబైలికల్ కార్డ్ వస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి బొడ్డులోంచి ఒక గొట్టంలాగా వస్తుంది. ఆ గొట్టం మళ్ళీ మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ దర్శనంలో కానీ కలలో కానీ ఆ బొడ్డులోంచి బయటికి వచ్చేటువంటి గొట్టాన్ని ఒక కత్తెరో లేదంటే ఒక బ్లేడో వచ్చి కోసేస్తుంది. అలా వచ్చిన కొంతకాలానికి మీకు ఏంటంటే మీ చేతనాశక్తి నాభి స్థానం నుంచి పైకి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. అది ఎంత కాలం పడుతుంది కత్తెర పెట్టి బొడ్డు కోసాక అంటే ఒక ఏడాది పట్టచ్చు. మామూలుగా ఏడాది, ఏడాదిన్నర ఇటు అటుగా ఏమవుతుందంటే తర్వాత మీకు ఒక కళ కానీ చిహ్నం కానీ దర్శనం కానీ కనిపిస్తుంది. అది ఏంటి అంటే ఇక్కడ మొదటి బొమ్మ చూడండి. ఇది మీకు డాక్టర్స్ వాళ్ళ కార్స్ మీద హాస్పిటల్స్ మీద కనుక చూశారు అంటే ఈ చిహ్నం కనిపిస్తుంది. ఈ చిహ్నంలో ఏమవుతోందంటే మీకు పాము ఒక కర్ర చుట్టూ తిరుగుతూ పైకి వెళ్తోంది. ఇది ఏంటి కర్ర అంటే మీ వెన్ను. అయితే ఇది మీకు కుడివైపున మీరు ఇక్కడ వెన్ను వ్యవస్థ చూశారంటే మన వెన్నుకి చాలా పొరలు ఉంటాయి. అంటే వెన్ను అందరికీ సుషుమ్నాడి తెలుసు. అది మధ్యలో కింద నుంచి పైకి వెళ్తుంది, ఇక్కడికి వచ్చి ఆగుతుంది. సుషుమ్న నాడి లోపల వజ్రనాడి ఉంటుంది. అది కింద భాగం నుంచి మొదలై ఇంకాస్త పైకి వచ్చి ఆగుతుంది. అంటే మీకు ఇక్కడ బొమ్మలో పసుపు రంగులో ఉంది చూడండి. ఎర్ర రంగులో ఉండేది సుషుమ్న నాడి. అంటే సుషుమ్న నాడి ఒక గొట్టం అనుకుంటే లోపల గొట్టం వజ్రనాడి. మళ్ళీ దాని లోపల ఇంకో గొట్టం ఉంటుంది. అది కూడా కింద భాగం నుంచి మొదలై ఇంకా ఇక్కడ పైకి వచ్చి ఆగుతుంది. అదే చిత్రిని నాడి. ఇంకొక నాడి ఉంటుంది అన్నింటికన్నా లోపల నాడి, బ్రహ్మనాడి. అది మీకు వెన్ను కింద భాగంలో మొదలై అది ఇక్కడ వచ్చి ఆగుతుంది బ్రహ్మరంధ్రం దగ్గర.
అయితే కుండలిని జాగృతం అయ్యే వాళ్ళకి ఈ చిహ్నం కనిపించదు. ఇక్కడ మొదటి చిహ్నం వాళ్ళకి కనపడదు. తేడా ఏమిటి టాప్ డౌన్ అవేకనింగ్కి కుండలిని జాగృతానికి ఇక్కడ అంటే, టాప్ డౌన్ అవేకనింగ్ అయ్యే వాళ్ళకి వాళ్ళ చేతన స్థితి ఏదైతే నాభి స్థానంలో ఉందో అది ఈ కర్ర చుట్టూ పైకి పైకి తిరిగి వెళ్తాం చూడండి. ఇది ఏంటి? ఈ వెన్నులో నాడి ఏ నాడి అంటే ఇది బ్రహ్మనాడి. ఇది బ్రహ్మనాడి లోపల నుంచి వెళ్ళట్లేదు. బ్రహ్మనాడి బయట వైపు నుంచి చుట్టూ చుట్టుకుంటూ మీ చేతనా స్థితి పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చునేసరికి నాభి దగ్గర మీరు చెరిగిపోతారు. చెరిగిపోయి అంటే మీరు ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నారు, మీరు కొన్ని వందల వేల జన్మలు. ఒక ఉనికి మీద అక్కడ నాభి స్థానంలో ఉంది జీవుడుగా. ఆ జీవుడు అనేవాడు చెరిగిపోతున్నాడు. ఆ జీవుడు అనేవాడు చెరిగిపోయేసరికి మనకి జనమన్న చక్రాలకి ఆఖరికి వచ్చేస్తాం. ఇంచుమించు ఆఖరి జన్మ అయిపోతుంది. ఇలా మీకు చేతన స్థితి పైకి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఒకవేళ ఇదే కనుక కుండలిని జాగృతం అనుకోండి. కుండలిని జాగృతంలో ఏమవుతుందంటే మీకు కుండలిని మీకు ఏదైతే 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి పాము మీకు వెన్ను కింద ఉంటుందో అది లేస్తుంది. అది లేచి అది బ్రహ్మనాడి లోపల నుంచి పైకి వెళ్తుంది. అందుకని మీకు కుండలిని జాగృతం కనుక అయితే ఈ బొమ్మ కనిపించదు. మొదటి చిహ్నం మీకు కనిపించదు. టాప్ డౌన్ వాళ్ళకి కనిపిస్తుంది. కుండలిని జాగృతం వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే ఒక పాము స్ప్రింగ్ లాగా ఇట్లా తెరుచుకుని బ్రహ్మనాడి లోపల నుంచి వెళ్ళి ఇట్లా నిటారుగా నిలిచినట్టు కనిపిస్తుంది. దాని తోకేమో మూలాధారంలో ఉంటుంది, దాని తలేమో ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. ఆ దృశ్యం వాళ్ళకి కనిపిస్తుంది. ఇలా కనిపించినా కూడా మీ చేతనా స్థితి ఆ జీవుడి స్థాయి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు. అంటే ఈ చేతనా స్థితి జీవుడి స్థాయి నుంచి వచ్చి అంతరాత్మ దగ్గర రావటం, అంతరాత్మ నుంచి జీవాత్మ దగ్గరకు రావటం మీకు టాప్ డౌన్లోనే అవుతుంది, కుండలిని జాగృతంలోనే అవుతుంది. టాప్ డౌన్లో బ్రహ్మనాడి బయట వైపు నుంచి అవుతుంది. కానీ ఇక్కడ 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి కుండలిని పాము ఇంకా మూలాధారంలోనే నిద్రావస్థలో ఉంది వాళ్ళకి. అది లేవలేదు, దాని శక్తి పైకి వెళ్తుంది. కానీ కుండలిని జాగృతం అయిన వాళ్ళకి ఏంటంటే ఆ పామే లేస్తుంది. పామే లేచి బ్రహ్మనాడి లోపల నుంచి పైకేసి ఎగబాకి ఇట్లా నిటారుగా నించుంటుంది అనమాట. ఇక్కడ ఎముక చుట్టూ నాడి చుట్టూ పాము పైకి వెళ్తున్నట్టుగా ఉండదు, పామే ఇలా నించున్నట్టుగా కనిపిస్తుంది నిటారుగా. అది తేడా టాప్ డౌన్కినో కుండలిని జాగృతానికి. టాప్ డౌన్కి కుండలిని జాగృతానికి తేడా ఏంటంటే బ్రహ్మనాడి ఇక్కడ తెరుచుకుంటుంది కుండలిని జాగృతంలో, టాప్ డౌన్లో అది ఇంకా తెరుచుకుని ఉండదు. మీ చేతనాస్థితి జీవుడి స్థాయి నుంచి అంతరాత్మ స్థాయికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మీరు చాలా అజ్ఞానపు పొరల నుంచి బయటకు వచ్చేస్తారు. మీ వ్యక్తిత్వం అనేది చాలా మటుకు కరిగిపోయి ఉంటుంది. ఎన్నో జన్మాల మీకు ఆవేదన నుంచి, దుఃఖం నుంచి మీకు విముక్తి అనేది లభించి ఉంటుంది. మీ దేహంలో చక్కగా నాడుల్లో ప్రాణ ప్రవాహం బాగుంటుంది. సుషుమ్నలో నుంచి కూడా చక్కగా మీకు ప్రాణ అనేది పైకి ప్రవహిస్తుంది. మీకు ఇక్కడ విశ్వానికి సంబంధించినటువంటి మెదడు అన్కాన్షియస్ మైండ్ ఉండటం మూలంగా ఇక్కడ ఏమవుతుందంటే చాలా రకాలైనటువంటి సిద్ధులు అవ్వచ్చు, జ్ఞానం లాంటిది మనకి సహజంగానే వస్తాయి. తర్వాత మనం భూమి మీద ఏం పని చేయాలో ముందే నిర్ణయింపబడి ఉంటుంది కాబట్టి దాని తాలూకు మీకు సమాచారం కానీ, డౌన్లోడ్స్ కానీ, సిద్ధులు కానీ మీకు ఇక్కడ వస్తాయి. అయితే ఇక్కడి నుంచి తర్వాత మనం వెళ్ళేది ఈ స్థాయికి, జీవాత్మ స్థాయికి. కాబట్టి మనం నాభి స్థాయిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చాలా సాధన చేయాలి. దేనికి సాధన చేయాలి అంటే సాధన ఫలితంగా మన చేతనాస్థితి నాభి స్థాయి నుంచి అంతరాత్మకేసి పైకేసి వెళ్తుంది. కాబట్టి మీకు ఇట్లాంటి దృశ్యం, ఇలాంటి దర్శనం కనుక మీకు జరిగితే అది శుభవార్త అని తెలుసుకోండి. మీ చేతనాస్థితి చక్కగా మీలో ఒక సారాన్ని ఏర్పరిచింది. ఆ సారమే ఇదిగో నేను ఉన్నానని అది మీకు వ్యక్తపరుస్తోంది. అది కూడా మీరే పై స్థాయిలో, అంటే అంతరాత్మ స్థాయిలో ఉన్నటువంటి మీరు తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో మేబీ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, మీరు ఆ జీవుడి స్థాయి నుంచి అక్కడ కర్మ సంబంధాలు తెంచేసుకుని ఆ బొడ్డు కోసేటువంటి ఒక దర్శనం మీకు జరిగి మీ చేతనాస్థితి అక్కడి నుంచి పైకి వచ్చి అంతరాత్మ స్థాయి నుంచి పనిచేస్తుంది.
నమస్కారం.